వెల్కమ్ టు డే 6 ఆఫ్ 100 days వెయిట్ లాస్ ఛాలెంజ్. నేను చేసేది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఈటింగ్ విండో 16:8. నా ఈటింగ్ విండో మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుంది, అలాగే ఈవినింగ్ 6 o'clock క్లోజ్ అయిపోతుందండి. నేనైతే డే 6 రోజు టర్మరిక్ వాటర్ అయితే తీసుకున్నాను. కొంచెం గోరువెచ్చని వాటర్లో పసుపు వేసి బాగా కలుపుకొని తాగేయడమేనండి. పసుపు హోమ్ మేడ్ది ప్రిఫర్ చేయండి, బయటదైతే మనకి అంత హెల్త్కి మంచిది కాదు. నేను యూజ్ చేసింది అయితే హోమ్ మేడ్ పసుపు పొడి. సో అది అయిపోయిన 1 hour తర్వాత బ్రేక్ఫాస్ట్లోనికంటే కాబోలి శనగల సాలెడ్ అయితే చేసుకున్నాను. ఈ సాలెడ్ చేయడం కోసం ముందు రోజు నైటే శనగల్ని బాగా కడిగేసి వాటర్లో నానబెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మనం కుక్కర్ పెట్టుకునే ముందు ఒకసారి బాగా కడుక్కొని వాటిని కుక్కర్లో వేసుకొని మన టేస్ట్కి సరిపడిన ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఆ కాబోలి శనగలు మునిగే వరకు వాటర్ వేసుకొని మనము కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు మనమైతే బాయిల్ చేసుకోవాలండి. సో ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి మనమైతే చెక్ చేసుకోవాలి శనగలు ఉడికాయో లేదో. ఒకవేళ మీకు కనుక ఉడికినట్లు అనిపించకపోతే మళ్ళీ మూత పెట్టుకొని మీరైతే 2-3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి, అప్పుడైతే ఖచ్చితంగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిన శనగల్ని వాటర్ లేకుండా ఒక ప్లేట్లోని తీసుకొని అందులోనే టేస్ట్కి సరిపడిన ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడర్, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటే మన సాలెడ్ అయితే రెడీ అయిపోతుంది. దీని ఫుల్ రెసిపీ డే 6 షార్ట్లో ఉంటుంది, తప్పకుండా ఛానల్ని విజిట్ చేయండి. షార్ట్ నచ్చితే వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత నేనైతే నా డైలీ యాక్టివిటీస్ చేసుకొని ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. లంచ్ చేయడానికి 1/2 hour ముందైతే యాజ్ యూజువల్గా అవిసి గింజల వాటర్ తీసుకున్నా. ఇంకా లంచ్లోకి అయితే నేను కొర్రలతో కిచిడి చేసుకుందాం అనుకున్నాను. దానికోసం కొర్రలను అయితే ముందు బాగా కడిగి ఒక 3 to 4 hours అయితే నానబెట్టుకున్నాను. సో ఇంకా కొర్రల కిచిడికి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. దానికోసం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను. అందులోనే జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నా. అందులోనే పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఎలా అయినా మనం కుక్కర్లో వాటర్ వేసి ఉడకబెట్టేస్తాం కాబట్టి ఇవన్నీ బాగా ఉడికిపోతాయి. ఒక 2 minutes పచ్చివాసన పోయే వరకు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని తర్వాత అందులోనే పసుపు, మనకు టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఇంకా వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే ఈ కప్పుతో 1 కప్పు కొర్రలు తీసుకున్నాను కాబట్టి 1 కప్పుకి 3 glasses వాటర్ అయితే వేసుకోవాలి. మీరు ఏ కప్పుతో తీసుకుంటే దానికి 3 times వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ వాటర్ కూడా వేసేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కనుక సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని అందులోనే మనం నానబెట్టిన కొర్రలను అయితే వాటర్ లేకుండా పిండేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. కొర్రలు కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తే మన కిచిడి అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది ఉత్తిగా అయినా తినేయచ్చు, కానీ నేనైతే ఆ రోజు మా మెస్లో సాంబార్ ఇస్తే సాంబార్తో తిన్నాను. ఇంకా నా లంచ్ ప్లేట్లోకి వచ్చేసరికి కిచిడి, సాంబార్, చికెన్ ఫ్రై ఒక పీస్ తీసుకున్నాను. తర్వాత చిక్కుడుకాయ కర్రీ ఉంటే అది కూడా తీసుకొని రైతాతో నా లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. ఇంకా లంచ్ కొంచెం హెవీగా అయినట్టు అనిపించింది, అందుకనే డిన్నర్ అయితే ఏం తీసుకోలేదు. జస్ట్ బటర్ మిల్క్ అయితే తాగేసాను. ఆ క్లిప్ అయితే ఇక్కడ చూపించట్లేదండి, నార్మల్ బటర్ మిల్కే కాబట్టి. ఇంకా పెరుగుని మీ డైట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి. అలాగే అట్లీస్ట్ 30 minutes వాక్ అయినా చేయండి. సో అప్పుడు మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. సో నేనైతే డే 6ని ఈ విధంగా ఎండ్ చేశాను. నేను ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నా వెయిట్ వచ్చేసి 77.45 grams. ఈ 100 daysలో నేను ఎంత వెయిట్ లాస్ అయినా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ని కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.